గ్రేటర్ హైదరాబాద్ లోని బోడుపల్ సర్కిల్ ద్వారకా నగర్ కాలనీలో అభివృద్ధి పనులకు మరో ముందడుగు పడింది. భారత్ పెట్రోలియం సహకారంతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ కార్పొరేటర్ సీసా వెంకటేష్ కలిసి ప్రారంభించారు. ఎంపీ నిధుల నుంచి సుమారుగా 30 లక్షల రూపాయలతో చిల్డ్రన్ పార్క్, కమ్యూనిటీ హాల్, వినాయక మండపం, ఓపెన్ జిమ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బోడుపల్ సర్కిల్లోని మరిన్ని ప్రాంతాలతో ప్రజలు ఆరోగ్యం మరియు వినోదం కోసం మరిన్ని పార్కులు, ఓపెన్ జిమ్లను ఎంపీ నిధులతోటి నిర్మిస్తామని తెలిపారు. నాయకులు ఈటెల రాజేంద్ర గారికి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి మన ఈటెల రాజేంద్రకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పాత బోడుపల్లి మున్సిపల్ పరిధిలో మన గతంలో ఒక 5 పార్కులలో జిమ్ ఎక్విప్మెంట్ అదే కమిషనర్ గారి సహకారంతో చిల్డ్రన్ పార్క్ వాళ్ళు ఆడుకునేటువంటి ఎక్విప్మెంట్ కలిపి 5 ఇప్పటికే ఎస్టాబ్లిష్ చేస్తాం. ఈరోజు మళ్ళీ సిఎస్ఆర్ కింద 5 పార్కులు జిమ్ ఎక్విప్మెంట్ యాజ్ వెల్ యాజ్ మున్సిపాలిటీ నుంచి చిల్డ్రన్ ఆడుకునేటువంటి ఆట వస్తువులతో పార్క్ ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా వచ్చే ఇప్పుడు 10-12 రోజులలో ఇంకొక 10 సెంటర్లలో ఇదే బోడుపల్లి మున్సిపల్ పరిధిలో ఇంకొక 10 సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీస్ కాబట్టి రోడ్లు లేక, డ్రైన్లు లేక, ఇవాళ పార్కులు ఆదరణకు నోచుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం. ఎంత ఖర్చు పెట్టినా ఇక్కడ తక్కువనే ఏదో పద్ధతిలో సిఎస్ఆర్ కింద కావచ్చు, మున్సిపాలిటీ మీద కావచ్చు, ఇంకా ఎంపీ ల్యాడ్స్ కావచ్చు, ఇలాంటి వాటితో ఈ ప్రాంతాన్ని సుందరీకరణ చేసే ప్రయత్నం ముందుకు చేశాను. 5 ఇయర్స్ ఇక ఇంకా 2 సంవత్సరాలు కరోనా పోయింది. నాకు చేసింది 3 సంవత్సరాలు ఏమైనా పని. కాబట్టి 3 ఏళ్ళు కూడా బాగానే చేశాను. అంటే నేను చెప్పడం గొప్పతనం కాదు, అది మీకు తెలియాలి.